లైవ్ కాల్‌లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ రాకేష్ గారు. వారితో మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాకేష్ గారు, యూట్యూబర్ నాన్వేషు అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు. దేవతామూర్తుల గురించి ఏమన్నాడో మీరు కూడా విని ఉంటారు. సో అలాంటి వ్యక్తులు విదేశాల్లో ఉండి ఇష్టారీతిన మాట్లాడే వాళ్ళని ఏ విధంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంది? చట్టం ఏం చెప్తుంది? విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎట్లా వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఏంటంటే అండి, ముఖ్యంగా వీళ్ళు మన దేశంలో ఉండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చుంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి, గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ తీసుకోవడానికి, డిపార్ట్మెంట్ వారికి కూడా డైరెక్షన్స్ తీసుకోవడానికి చాలా ఈజీ అయ్యేది. కానీ వీళ్ళు ఏంటంటే ధైర్యంగా విదేశాల నుంచి స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, మనల్ని ఏమి చేయలేరు, మనకి ఇండియన్ చట్టంలో ఉన్న లొసుగులన్నిటిని వాళ్ళు తెలుసుకొని ఇంటర్నేషనల్ కోర్ట్స్ నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడొచ్చు, మనకి ఎంబసీ నుంచి పర్మిషన్ రావాలి, కోర్టు నుంచి పర్మిషన్ రావాలి, మన అరెస్ట్ చేయాలంటే అనే ధైర్యంతో వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్స్ అన్నా ఇస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ సంస్కృతిని వాళ్ళు కించపరిచే మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఫస్ట్ థింగ్, ఆయన క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా అది సెకండ్ థింగ్ అండి. ఫస్ట్ అనేది మన ప్రపంచంలో భారతదేశానికి ఉన్న సంస్కృతి ప్రపంచ దేశాల్లో దేనికి లేదు, ఎక్కడా లేదు. ప్రపంచ దేశం అంతా భారతదేశ సంస్కృతిని గౌరవిస్తారు, వస్తారు. ఆ ట్రెడిషనల్ వాల్యూస్ కానీ, ఆ పద్ధతులు కానీ అన్నిటిని వచ్చి నేర్చుకుని వెళ్ళిన ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈయన మన సంస్కృతిని అవమానపరుస్తూ, మీరు అలా ఉండకూడదు, శ్రీరాముడు ఇలా చేశారు, సీతాదేవిని అలా చేశారు అనే స్టేట్మెంట్లు అనేది హిస్టరీకి ఒక చరిత్ర అనేది ఉంది. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ప్రపంచ దేశంలో ఉన్నారు. దాన్ని ఆయన తెలుసుకోకుండా అందులో ఉన్న ఫ్లాస్ని పట్టుకొని ఎప్పుడు ఆ చెడుని పట్టుకొని హైలైట్ చేస్తున్నారు తప్పితే ఆ చెడు తరతో వచ్చిన మంచిని మాత్రం ఆయన చూసుకోవట్లేదు.